జమ్మకు ప్రత్యేక హోదా తేవాలని నేను ఆదినాడు నాకు భూపేష్కి మా టీడీపీ సిబిఎన్ చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారికి విన్నపం చేస్తాము. కంపల్సరీగా 44 ఏళ్ల చరిత్రలో టీడీపీ సీమలు చెక్కు చెదరలేదంటే పసుపచ్చ అంటే నాకు ఎనలేని సంతోషం ఉంది. ప్రతి ఒక్కరికి పేరు పేరున ముఖ్యముగా పొరపాటి తేజస్విని గారికి, మా తెలంగాణ అధికార ప్రతినిధి ప్రెసిడెంట్ జ్యోతిష్ణ గారికి మీ మనసారా నా కృతజ్ఞతలు. టీడీపీ పార్టీ కోసం చాలా కృషి చేసినారు కూడా. కృషి 24 గంటలు నలువేళ మీరు కృషి చేస్తున్నారు. ధన్యవాదాలు. సింహరాజు గారి కూడా అట్నే గుడివాడ ఏమో పేరుంది ఆయనది, ఆ పిల్లోని, ఆయనకు కూడా ధన్యవాదాలు. టీడీపీ ప్రతి ఒక్క ఎమ్మెల్యే ఎంపీ గారికి, పశుపచ్చ కుటుంబ సభ్యులందరికీ, అక్కలకు, తమ్ములకు, చెల్లెలకు, అన్నకి, తాతగారికి, బాబాయ్ గారికి, మామగారికి అందరికీ నా తరపున టీడీపీ 1982 దాంట్లో 1982 సెప్టెంబర్ నెలలో ఎన్టీ రామారావు స్వర్గీయ నందమూరి తారక పార్టీ స్థాపించినారు. అప్పుడు జమ్లోడికి వచ్చినారు. జమ్లోడి క్యాన్వాయ్లో అప్పుడు తాజ్మహల్ ఇంకా థియేటర్లు ఉన్నాయి. ఇక్కడ జస్టిస్ డ్రైవర్ రాముడు, జస్టిస్ చౌదరి, కొండవీటి సింహం మూడు సినిమాలు ఆడుతున్నాయి. అప్పుడు 1983లో ఆయన వచ్చినప్పుడు పార్టీ పెట్టిన 9 నెలలకే ఆయన సీఎం అయినాడు. 9 నెలలకే నంబర్ వన్ పార్టీ టీడీపీ, పక్కా టీడీపీ. నేను 1982 రామారావు అభిమాని నేను. ఇంకొకటి, మా నందమూరి తారక రామారావు, స్వర్గీయ రామారావు గారు పింఛన్ స్థాపించింది. ఆ పింఛన్ ఎంతోనే నాకు అర్థం తెలియదు. 50 రూపాయల కాడి నుంచో 100 రూపాయల కాడి నుంచో. అనంతపురంలో ముసలోళ్ళు రోడ్డు పైన ఉంటే ఏమని అడిగితేట ఎవరు పట్టించుకోలే, కొడుకు కానీ కోడలు కానీ కూతురు కానీ అంటే అప్పుడు రామారావు గారు పింఛన్ స్థాపించారు. వాళ్ళ కడుపు కోత చూసి అప్పుడు అన్న క్యాంటీన్ స్థాపించారు ఎన్టీ రామారావు గారు. ఎన్టీ రామారావు, స్వర్గీయ నందమూరి తారక రామారావు అప్పుడు అన్న క్యాంటీన్ పింఛన్ స్థాపించినారు. ఇప్పుడు కూడా మేము మా ప్రభుత్వం లేకుండా అని పోయిన 5 ఏళ్లలో మా ప్రభుత్వం లేకుండా అని మా టీడీపీ ఎమ్మెల్యేలు, ఎంపీలు, ప్రతి ఒక్క కార్యకర్త కూడా అన్నదానం చేసినారు. క్యాంటీన్ మాదిరి పెట్టి అందరికీ అన్నం పెట్టుకుంటూ పోయినారు. అదే మా టీడీపీకి అందరి తరఫున మా కోసం ఇళ్ళల్లో పాకులాడుతున్నారు, కృషి చేస్తున్నారు. టీడీపీ పార్టీ నంబర్ 1.